సో ప్రెసిడెంట్ మనతో పాటు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే. సో అంటే ఈ విచారణని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ విచారణ చూస్తే ప్రభుత్వానికి చేతగాక ఆడలేక గజలు పాతే అన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పనులన్నీ కూడా డైవర్షన్ పాలన. ఈ ఎలక్షన్ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ ఉందో దాన్ని డైవర్షన్ చేయడానికి, ప్రజలలో ఒక భ్రమ కల్పించడానికి అతను గెలిచిండే మాటలన్నీ కూడా ఉట్టి మాటలు చెప్పి, ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి గెలిచిండు కాబట్టి అదే స్టైల్లో పోతున్నాయి. ఆయన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడుతూ మరి వీళ్ళను సిట్ అంటూ అదంటూ వీళ్ళను డైవర్షన్ చేసి ప్రజలలో ఒక భావన కల్పించడానికి. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, ఈ యొక్క సిట్టు ఇట్టు అన్నీ కూడా వస్తాయని తెలుసు కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, పాలన ఎట్లా నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? పాలన ఇప్పుడు మేము చెప్పేది కాదు, ప్రజలను అడగాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక ఫ్రీ బస్సు తప్ప, అది కూడా ఫ్రీ బస్సు కూడా ఒట్టిదే. ఇక్కడ భార్యను ఆడపిల్లలకు ఫ్రీ అని మగవాళ్ళందరూ కూడా డబ్బులు పెంచింది. ఇది ఎట్లా ఉందంటే మన తెలంగాణలో సామెత ఉంటుంది, అక్కడ అతను కొలుచుకోమని కొడలను దొంగులుకోమనే విధంగా ఇప్పుడు అక్కడ ఫ్రీ ఇచ్చినట్టే మళ్ళీ మగవాళ్ళందరూ కూడా రేటు పెంచేస్తారు, బస్ ఛార్జ్ పెంచేస్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలు కూడా గమనించమంటున్నాం, 2 ఏళ్ల పాలనలకు 10 ఏళ్ల పాలనకు ఎంత డిఫరెన్స్ ఉంది. ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆయనకు బుద్ధి చెప్పమని చెప్తుంది. ఓకే.